హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ ఫైల్‌లో భారీ కదలిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన మరో భారీ సంచలనం చోటు చేసుకోబోతోంది. తమ న్యాయమైన హక్కుల కోసం వారు ఇప్పుడు పోరాటాల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు తమ వేతన సవరణ, పీఆర్సీ, మధ్యంతర భృతి, ఐఆర్ మరియు కరువు భత్యం, డీఏ పెంపుదల కోసం ఐక్యంగా కదులుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను లోతుగా పరిశీలిద్దాము. గత కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల తమ డిమాండ్‌లు పరిష్కారం కాకపోవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం చర్చలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వంతో తేల్చుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక అమలుతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏల పెంపు మరియు గత 2 ఏళ్లుగా ఊసే లేని ఐఆర్ బకాయిల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. రాబోయే ఉగాది పండుగలోపు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేని పక్షంలో తాము శాంతియుతంగా నిరసనను తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల పాలనా కాలంలో ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు చేసిందేం లేదని, ప్రతి విషయంలోనూ తమను మోసం చేస్తూ వస్తున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన మాకు పీఆర్సీ లేదు, ఆర్థిక ఊరటనిచ్చే ఐఆర్ లేదు, అసలు పెండింగ్ బకాయిల గురించి అడిగితే సమాధానమే లేదు అని వారు తమ ఆవేదనను వెళ్ళగక్కారు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కూడా తన సొంత డబ్బు కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత బాధాకరమైన విషయమని వారు గుర్తు చేశారు. తాడేపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. ఉగాది పర్వదినం నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించకపోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసనలు కేవలం విజయవాడకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో నిరసనలు ఆహ్, ఈ మేరకు ప్రదర్శిస్తామని చెప్పేసి ఈ పోరాటాన్ని తొలుత అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తామనైతే వారు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతటి దయనీయమైనటువంటి మరియు బలహీనమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సామాన్య ఉద్యోగులు తమను నిలదీస్తూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక ఉద్యోగ సంఘాల నాయకులుగా తాము ఎంతో పడుతున్నామనైతే వారు వాపోయారు. వేతన సవరణ పీఆర్సీ అనేది ఉద్యోగులకు క్రమం తప్పకుండా రావాల్సిన హక్కు. కానీ అది రోజురోజుకు దూరమవుతూనే దూరమవుతూనే ఉందనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొదటి 2 నెలల్లో ఐఆర్ ప్రకటించే సాంప్రదాయం ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా కూడా 2 ఏళ్లు కావస్తున్నా కూడా ఐఆర్ ఊసే ఎత్తకపోవడంపై ఉద్యోగులలో ఇదే తొలిసారి చరిత్రలో అని చెప్పేసి వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. ఇక సరెండర్ లీవ్, నగదు, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు వంటి ప్రాథమిక హక్కులు కూడా ఈ మేరకు అందటం లేదని ఇక పదవీ విరమణ పొందినటువంటి వృద్ధ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని మానసికంగా క్షోభకు గురి చేస్తోంది అనైతే వివరించారు. ముఖ్యంగా పెన్షనర్లు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది అని, వారికి అందాల్సిన బెనిఫిట్స్‌లో ఒక్క రూపాయి కూడా ఈ మేరకు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వైద్య సదుపాయాలకు కూడా డబ్బులు లేక ఈ మేరకు రిటైర్ అయిన వారు తమకు రావాల్సిన బెనిఫిట్స్ తీసుకోకుండానే సో, కన్నుమూస్తున్నారని గూడా వెంకట్రామరెడ్డి ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమాచారం సుమారు 30,000 కోట్లు, పెన్షనర్లకు 10,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం. సో, టోటల్‌గా 40,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడిందని ప్రభుత్వం వారు లెక్కలతో సహా వివరించారు. మొత్తానికి పరిపాలన సాగించడానికి మేము ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం. ప్రతిగా ఆ ప్రభుత్వం నుంచి మాకు కనీసం సహకారం కూడా అందటం లేదని వారు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని, ఇది మంచి ప్రభుత్వం కా కానే కాదని ఉద్యోగులు ఈ మేరకు జీవితాలను ముంచే ముంచే ప్రభుత్వమనైతే వారు నినాదించారు. ముఖ్యంగా గ్రామం మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే ఉంది. వారిని బానిసల కంటే హీనంగా చూస్తూ ఉండటం, ఊడిగం చేయించుకున్నారనైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తప్పదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఖచ్చితంగా చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు. అంతకంటే ముందే ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని వారు గుర్తు చేశారు. సో, ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వింత పోకడల వల్ల పీఆర్సీ తమకు శాశ్వతంగా దూరమవుతుందేమో అన్న భయం ఉద్యోగుల్లో అయితే నెలకొంది. సో, ఈ మేరకు ఇప్పటివరకున్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో అయితే ఓపికగా ఉన్నారు ఉద్యోగ పెన్షనర్లు. కానీ ఇకపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే తప్ప మరో మార్గం లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ తెలిపారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.